My dear friends, today I want to encourage you that our Lord is a God of నా ప్రియ families. స్నేహితులారా, మన ప్రభు కుటుంబముల దేవుడు అనే మాటతో మిమ్మల్ని రోజు ప్రోత్సహించాలనుకుంటున్నాను. Yes, when one generation starts to follow God, Lord continues to love and protect all the upcoming ఒక తరము generations. ప్రభువుని వెంబడించడం ప్రారంభించినప్పుడు ఆ తరువాతి తరాలను కూడా ప్రభువు ప్రేమిస్తూ The దీవిస్తాడు. Bible says in Jeremiah 31:3, ఇర్మియా గ్రంథం 31:3 ఉన్న ప్రకారముగా I have loved you with everlasting love, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, and I have drawn you with unfailing kindness. విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. Yes, today are you feeling lost and lonely? ఈరోజు ఒంటరిగా మీరు భావిస్తూ ఉన్నారా? Do you feel that nobody loves you? నన్ను ప్రేమించేవారే లేరు అని మీరు భావిస్తున్నారా? Do you feel that even though I am loving everybody around me, no one is loving me? నా చుట్టూ ఉన్న వారిని నేను ప్రేమించినప్పటికీ ఎవ్వరూ నన్ను ప్రేమించట్లేదు అనుకుంటున్నారా? But Jesus says that he loves you with an unfailing love. యేసే అంటున్నారు కదా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. What a wonderful promise. ఎంత అద్భుతమైన వాగ్దానం ఇది. Who are we that the Lord chose to love each one of us? మనం ఏ పాటి వారమని ప్రభువు మనల్ని ప్రేమించడానికి ఎన్నుకున్నాడు. In Jeremiah 31, the Lord says in the beginning that they are my people and I will love them as their ఇర్మియా families. గ్రంథం 31వ అధ్యాయంలో వారు నాకు ప్రజలయ్యుందురు, నేను వారి కుటుంబములను ప్రేమించుచున్నాను అని ప్రభు అంటున్నాడు. That's what we see in the Dinakaran family also. దినకరన్ గారి కుటుంబంలో కూడా అదే చూస్తున్నాము. When our dear Tata decided to follow Jesus, ప్రియమైన తాతగారు యేసేను వెంబడించాలని నిర్ణయించుకున్నప్పుడు he told the Lord, Lord, I will do everything for you, but you have to promise to stay with me. ప్రభువా, నేను నీ కొరకు అన్నిటినీ చేస్తాను, కానీ మీరు నాతో ఉండాలి అని అడిగారు. And the Lord loved him so much. ప్రభు ఆయనను ఎంతగానో ప్రేమించారు. And that love has been continuing to the next generation until Jaden and Bethany. ఆ ప్రేమ తరతరాలకు కొనసాగుతూ ఇప్పుడు జేడన్ బేతనీ వరకు కొనసాగుతూ వచ్చి ఉన్నది. Yes, my dear friends, in the same way, when you commit your life, when you surrender your life to Jesus, అవును ప్రియ స్నేహితులారా, మీరు మీ జీవితాలను యేసయ్యకు సమర్పించుకున్నప్పుడు God will cover you with his unfailing love. శాశ్వతమైన ప్రేమ చేత ప్రభు మిమ్మలను కాపాడుతాడు. He will pull you with his kindness, విడువక మీ ఎడల కృప చూపెడతాడు. and that will follow from generation to generation. తరతరములకు కూడా అది కొనసాగుతూ ఉంటుంది. Your families will be blessed. మీ కుటుంబాలు దీవించబడతాయి. Your families will be protected. మీ కుటుంబాలు కాపాడబడతాయి. You do not need to worry about anything because God will take care of everything. ప్రభు అన్నిటినీ చూచుకుంటారు కనుక మీరు దేని గురించి Our చింతించనక్కర్లేదు. family is the greatest example. మా కుటుంబం అందుకు గొప్ప ఉదాహరణ అయి ఉన్నది. Today, if you're feeling lost and lonely, ఈరోజు ఒంటరిగా కోల్పోయినట్టుగా భావిస్తున్నట్టయితే pray along with me and commit your life to Jesus. నాతో కలిసి ప్రార్థించి మీ జీవితాలను ప్రభువుకు సమర్పించండి. And he will cover you with his unfailing love. శాశ్వతమైన ప్రేమను ఆయన మీకు చూపెడతాడు. Thank you, Lord, for this wonderful promise that you have given us. ప్రభా, మీరిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానముకై వందనాలయ్యా. Lord, thank you for your promise of loving your children. ప్రభా, నీ బిడ్డలను ప్రేమిస్తాను అని మీరు చేసిన వాగ్దానమును బట్టి వందనాలు. Lord, as they are watching this program, cover them with your unfailing love, ఈ Father. కార్యక్రమాన్ని వారు వీక్షిస్తుండగా నీ శాశ్వతమైన ప్రేమను వారికి I కనపరచండి. know many people will be heartbroken who are watching this ఈ program. కార్యక్రమాన్ని వీక్షిస్తున్న అనేకులు విరిగిన హృదయంతో ఉండి ఉండవచ్చు. They might even think today is my last day. I even want to end my ఈ life. రోజే నా ఆఖరి రోజు, నా జీవితానికి అంతం చేసుకుంటాను అనుకుంటూ ఉన్నారేమో. Nobody is there to love me. నన్ను ప్రేమించేవారే లేరు. Even my parents don't love me anymore. నా తల్లిదండ్రులు కూడా ఇక నన్ను ప్రేమించడం లేదు. Yes, my dear friends, the Lord says that he loves you with his కానీ unfailing ప్రియ love. స్నేహితులారా, శాశ్వతమైన ప్రేమ చేత నేను ప్రేమిస్తున్నానని ప్రభు The Lord అంటున్నాడు. is filling you with his love right now. తన ప్రేమ చేత ప్రభు ఇప్పుడే మిమ్మల్ని నింపుతూ ఉన్నాడు. And because of that, your families will be protected. అందును బట్టి మీ కుటుంబాలు కాపాడబడతాయి. Thank you, Lord, for taking care of us. ప్రభువా, మమ్మల్ని చూచుకుంటున్నందుకై వందనాలయ్యా. In Jesus' name I pray. యేసు Amen. నామములో ప్రార్థిస్తున్నాము. So, my ఆమేన్. dear friends, the Lord has covered you with his unfailing love today. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ రోజు ప్రభు తన శాశ్వతమైన కృపను మీకు చూపెడుతున్నాడు. Friends, in the same way, if you are blessed because of this video, స్నేహితులారా, ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్టయితే don't forget to share your testimony in our official email or in the comments below. మీ సాక్ష్యమును మాకు అఫీషియల్ ఈమెయిల్ ద్వారా లేక కింద కామెంట్స్ ద్వారా తెలియపరచండి. And it will surely be a blessing to many others. అనేకులకు అది ఎంతగానో దీవెనకరంగా ఉంటుంది. Now, my friends, we have
the Dynamic Kids Camp coming up this May. ఇప్పుడు నా స్నేహితులారా, ఈ యొక్క మే మాసంలో డైనమిక్ కిడ్స్ క్యాంప్ వచ్చేస్తూ ఉన్నది. We are going to serve thousands of children in all the prayer towers of Jesus Calls. యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపురంలో అన్నిటిలో కూడా బిడ్డల కోసమై ప్రత్యేకమైన సేవలు అందించనయ్యున్నాము. From 6 to 12 years. 6 నుంచి 12 సంవత్సరాల వయసు వారికి 6 days camp. 6 రోజుల పాటు క్యాంప్ నిర్వహణ. And the title of this year's program is Signet Ring. ఈ సంవత్సరం కార్యక్రమానికి ముద్ర ఉంగరము అని పేరు పెట్టడం జరిగి ఉన్నది. There'll be music, అక్కడ సంగీతం ఉంటుంది, singing, గానములు, dancing, నాట్యములు, mime, అలాగనే ప్రదర్శనలు, crafts, బొమ్మల తయారీ, painting, చిత్రీకరణలు, games, ఆటలు, for them to learn the word of God వారు దేవుని యొక్క వాక్యం నేర్చుకోవడం కోసమే, and give their lives for God's mission. వారి జీవితంలో దేవుని పని కోసం సమర్పించులాగున. So partner with this Dynamic Kids Camp ministry. కనుక డైనమిక్ కిడ్స్ క్యాంప్ పరిచర్యలో మీరు కూడా భాగస్తులు కండి. Pray for it. దానికోసం ప్రార్థించండి. Secondly, send your children. రెండవదిగా మీ బిడ్డలను కూడా పంపించండి. And thirdly, give your support to make this happen because we are going to offer it free. ఈ పరిచర్యను ఉచితంగా అందిస్తూ ఉన్నాం గనుక మీ యొక్క సహకారముని పరిచర్య కొరకై అందించండి. And fourthly, you can volunteer your time to come and teach or sing and lead the children. నాలుగవదిగా స్వచ్ఛందంగా మీ సమయాన్ని కేటాయించి బిడ్డల కోసం పాటలు నడిపించే కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొనవచ్చును. Here's more information. మరి ఎక్కువ సమాచారాన్ని ఇక్కడ దేవుడు నియమించిన ఈ పనికి ధారాళంగా ఇవ్వడానికి మరియు సహకారం అందించడానికి www.jesuscalls.org అను మా వెబ్సైట్ను సందర్శించండి, లేక మీ కానుకలు సమర్పించడానికి ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి. ప్రార్థన, సేవ మరియు సహకారంలో పాలుపంచుకుంటూ మేము మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. మీరు volunteer@jesuscalls.orgకు రాయడం ద్వారా స్వచ్ఛందంగా సేవ చేయవచ్చును. దేవుని ఇంటిని నిర్మిద్దాం, దేవుడు మీ ఇంటిని నిర్మిస్తాడు.